హాయ్ అండి. వర్షం పడుతుంది. ఇప్పుడు వేడివేడిగా ఏదైనా చేసి తినాలి. ఈ క్లైమేట్కి తగ్గట్టుగా నేనైతే దాల్ కిచిడి కట్టా చేస్తున్నానండి. హైదరాబాద్ స్పెషల్ ఏంటి, ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీ అండి. మీరు ఈ వీడియో నేను ఎలా చేశాను అనేది మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, మీకు అర్థమవుద్ది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ వర్షంలో వేడివేడిగా దాల్ కిచిడి కట్టా చేసుకొని తినేద్దాం రండి. దాల్ కిచిడికి రైస్ నానబెట్టుకుందామండి. ఈ 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. ఇవి 1/2 kg రైసు. ఇవి ఒక 200 grams దాల్ కూడా నానబెట్టుకుందాం. ఈ రెండింటిని శుభ్రంగా 2 సార్లు కడిగి 1 గంట పాటు నానబెట్టుకుందామండి. ఇప్పుడు మన కట్టా కోసం ఒక 70 గ్రాముల చింతపండు తీసుకున్నా అండి. దీన్ని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకుందాం. చింతపండుని క్లీన్గా కడిగేసుకున్నామండి. ఇప్పుడు నానబెట్టుకుందాం. ఇప్పుడు మన కిచిడీకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకున్నామండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు కొద్దిగా పట్ట, ఒక 4 లవంగాలు, ఒక 4 యాలకులు, కొద్దిగా షాజీరా, 2 బిర్యానీ ఆకు. రా స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం. ఈ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందామండి. చూశారు కదండి, మన ఉల్లిపాయ చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 నిమిషం పాటు వేపుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 నిమిషం ఫ్రై చేసుకున్నాం కదండి, చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకుందాం. అలాగే సన్నగా తరిగిన కొద్దిగా పుదీనా కూడా వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోనే ఒక 4 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకున్నామండి. ఇప్పుడు ఈ పెరుగు అంతా బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న రైస్ను వేసేసుకుందాం. అలాగే మన దాల్ని కూడా వేసేసుకుందాం. మామయ్య, నువ్వు ఎర్ర కందిపప్పు తెచ్చావు కదా, మామూలు కందిపప్పు వేసుకోకూడదా? వేసుకోకూడదు, దీనికి ఇదే వేస్తారు. మరి అది చెప్పాలి కదబ్బా మాకు. నీకు చెప్పేది ఏముంది, అక్కడ కనపట్టాలా? కనపడినా అంటే ఒకవేళ మేము మామూలు కందిపప్పు వేసుకుంటే తెలియని వాళ్ళు ఉంటాం కదా. ఎందుకు వేసుకుంటారు? వేసుకుంటాము తెలియనప్పుడు, ఏదైతే ఏమైందని. ఇప్పుడు ఈ రైస్లో ఈ కందిపప్పులో వాటర్ అంతా పోయేలాగా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ఎసురు పోస్తున్నామండి. ఇందులో ఈ వాటరు ఎలా వేసుకోవాలంటే, మీరు కందిపప్పుకి మీరు ఎసురు వేసుకోకూడదు. మనం తీసుకున్న రైస్కు మాత్రమే నేను వాటర్ పోస్తున్నాను. 2 గ్లాసులు రైస్ తీసుకున్నాం కదా, దానికి 3 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు వాటర్ అంతా దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకుందాం. వాటర్ అంతా దగ్గర వచ్చేసిందండి. ఇప్పుడు మనం
ఈ ఆకుని ఇలా పెట్టేసి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. ఇప్పుడు మన కిచిడి రెడీ అయ్యేలోపు మన కట్టాని ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు మన కిచిడీలోకి కట్టాని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం నేను ఒక 100 గ్రాములు పల్లీలు తీసుకున్నాను. ఇలాగా పల్లీల్ని కలుపుకుంటూ వేపుకోవాలండి. అప్పుడే మనకు పప్పు అనేది మాడిపోకుండా చక్కగా పొట్టు ఊడిపోయి చక్కగా వస్తాయన్నమాట. మన పల్లీలు అయితే చక్కగా వేగాయండి. ఇప్పుడు వీటిని సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే పాన్లో నువ్వుల్ని కూడా వేపుకుందాం. చిటపటలాటేంత వరకు వేపుకుందాం. 100 గ్రాములు నువ్వులు కూడా వేశానండి. నువ్వులు కూడా వేగాయండి. ఇప్పుడు వీటిని కూడా బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మన పల్లీల్ని నువ్వుల్ని వేపుకున్నాం కదండి. వీటిని 2 నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మన కట్ట తయారు చేసుకుందాం. ఇప్పుడు వేయించుకున్న పల్లీలు, వేయించుకున్న నువ్వులు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, మన కట్ట స్పైసీగా ఉండేందుకు ఒక 5 పచ్చిమిర్చి, రుచికి సరిపడినంత ఉప్పు. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ మొత్తాన్ని ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకుందాం. మన పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మన కట్టాకి పోపు పెట్టుకుందామండి. అందుకు నేను ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. మీ ఆప్షనల్ అండి, మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే టేస్ట్ బాగుంటుందని చెప్పి నెయ్యి వేసాను. మన నెయ్యి వేడైందండి. ఇప్పుడు చిటికెడు ఆవాలు, చిటికెడు జీలకర్ర, ఒక 2 రెబ్బలు కరివేపాకు. ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయ కూడా వేసుకుందాం. ఇది మీ ఆప్షనల్ అండి. మీరు ఉల్లిపాయ ఎక్కువ తినేపాడైతే ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా తక్కువే వేసుకోవచ్చు. మన ఉల్లిపాయ కట్టాకి ఈ రకంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. దీన్ని కొద్దిగా వాటర్ వేసుకొని పల్చం చేసుకుందాం. ఇప్పుడు మన కట్టాన్ని పోపు పెట్టుకొని దించేసుకోవాలండి. దీన్ని ఉడికించుకోవటం ఇవన్నీ ఏం అవసరం లేదు. ఎందుకంటే మనం వేపిన పల్లీలు, వేపిన నువ్వులు వేసి మనం దీన్ని తయారు చేసుకున్నాం కాబట్టి పోపు పెట్టుకొని తీసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసి దించేసుకుందాం. ఇంకా మన కట్ట అయితే బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది. మన కిచిడి అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూశారు కదా. ఇంకెందుకండి ఆలస్యం, ఫుల్గా లాగించేద్దాం. ఇంకా ఈ వర్షంలో ఇలాగ వేడివేడి కిచిడి కట్ట వేసుకొని తింటుంటే అద్భుతంగా ఉందండి. ఎప్పుడు బిర్యానీలు తినే బదులు ఇలా ఒకసారి దాల్ కిచిడి కట్ట చేసుకొని తినండి. ఎంత అద్భుతంగా ఉంటుందో మీకే తెలిసిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.